హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పేరమరణ్య యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ చూసారా, నేనైతే మా పెద్ద పాప కోసం బుక్స్ తెచ్చానండి. అసలు బుక్స్కి ఎంత కాస్ట్ ఉందంటే అసలు చెప్పరాదండి, అంత కాస్ట్ ఉన్నాయి. ఈమె మా పెద్ద పాప ఫిఫ్త్ క్లాస్ బుక్స్కి 4000 రూపీస్ అయ్యాయండి. చాలా కాస్ట్. నేను 3000 వరకు అట్లా అయితే అనుకున్నాను, కానీ బుక్ స్టాల్కి పోయేసరికి ఎంత అండి అని అడిగితే 3885 రూపీస్ అన్నారండి. షాక్ అయ్యాను. ఇంకా ఏం చేస్తాం, తప్పదు కదా, తీసుకురావాల్సిందే. ఇక తీసుకొచ్చాను. అన్నీ 23 నోట్స్, 7 టెక్స్ట్ బుక్స్ అండి. ఇంకా అన్నీ తీసుకొచ్చి ఇలా కూర్చొని బట్టలు వేస్తున్నా. నాకు 3 రోల్స్ ఇచ్చారండి బట్టలు. కాకపోతే 3 రోల్స్ బట్టలు సరిపోలేదు. మళ్ళీ ఒక రోల్ నేను తెప్పించా. అక్కడ ఒక 100 రూపీస్ తగ్గుతాయి, మళ్ళీ 100 రూపీస్ పెట్టి అదే బట్టల కోసం రోల్ కొన్నాను. ఇంకా సేమ్ 4000 ఫిక్స్ అమౌంట్ అయిందండి. చాలా కాస్ట్ తీసుకుంటున్నారండి బుక్స్, టెక్స్ట్ బుక్స్కి, నోట్స్లకి. ఇంకా ఏదేమైనా కొనాల్సిందే కదా, బుక్స్లు పిల్లల్ని చదివించాలంటే బుక్స్ కొనాల్సిందే. ఇంకా బట్టలు వేస్తున్నాను. ఈ బట్టలు వేయడానికి అయితే నాకు 2.5 అవర్స్ పట్టిందండి. 2.5 అవర్స్ కంటిన్యూగా కూర్చొని నేను బట్టలు వేస్తూనే ఉన్నాను. అయితే ఇలా బట్టలు వేసి ప్రతిసారి పిన్స్ కొట్టాల్సిందే. పిన్స్ కొట్టకపోతే ఈ కవర్ అనేది ఆగవు కదా. ఇలా పిన్స్ కొడుతున్నా. మీ ఇంట్లో బట్టలు ఎవరు వేస్తారా అండి? మీ పిల్లలకు మీరే వేస్తారా, లేదా మీ పిల్లలు వేసుకుంటారా? మా ఇంట్లో పెద్ద పాపకి అయితే బట్టలు వేయడమే రాదు, నేనే వేస్తాను. ప్రతి ఇయర్ నేనే వేస్తున్నాను. ఇంకా పిన్స్, బట్టలు ఇవన్నీ తీసుకొచ్చుకొని కూర్చొని ఇంకా 2 గంటలు 2.5 గంటలు కంటిన్యూగా కూర్చుంటే అయిపోద్దండి. ఏం చేస్తాను, టైంపాస్కి బోర్ కొట్టకుండా టీవీ చూసుకుంటూ బట్టలు వేస్తాను. ఇంకా బట్టలు వేయడం ఒకటేనా అండి? మాకైతే చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చదువుకోలేదు కాబట్టి వాళ్ళు అసలు బట్టలు వేయడం అవన్నీ ఏమీ లేదు, మేమే కూర్చొని వేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలకు మాత్రం ఎంత పెద్దగైనా బట్టలు వేయడమే రాదు. ఇంకా బట్టలు వేయడం ఒకటేనా, ఇంకా స్టిక్కర్స్ అంటించాలి. స్టిక్కర్స్ పైన నేమ్స్ కూడా రాయాలి. నేను 30 బుక్స్ స్టిక్కర్స్ అంటించి, స్టిక్కర్స్ పైన నేమ్స్ రాసి, లోపల బయట నేమ్స్ రాసి చేసేసరికి నాకు దాదాపు 3 అవర్స్ పట్టిందండి. 3 అవర్స్ కంటిన్యూగా వర్క్ చేస్తే ఇంకా బట్టలు వేయడం అయిపోయింది. అంటే ఎందుకంటే 3 అవర్స్ వర్క్ చేశారు, నెక్స్ట్ డే వేసుకోవచ్చు కదా అంటారా? ఇంకా కూర్చున్నామంటే ఒకసారి పని కంప్లీట్ అయిపోవాలి అనిపిస్తుంది కదా. ఇక అలా కూర్చొని అలా టెక్స్ట్ బుక్స్కి అన్నిటికీ బట్టలు వేశాను. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, అయినప్పటికీ ఇంకా కూర్చొని, ఇంకా పిల్లల కోసం అంటే మనం ఏదైనా చేస్తాం కదా, చేస్తామని ఏముంది, చేయాల్సిందే. ఇలా అన్నీ నేను బట్టలు వేసుకుంటూ నేమ్స్ రాసుకుంటూ ఇలా ఒక త్రీ అవర్స్ అయితే ఈ వర్క్తోనే సరిపోయిందండి. ఇంకా నేను ఇలా వర్క్ చేస్తూ ఉంటే నివి అను కూడా ఏం చేస్తున్నారో మీరు చూడాలి కదా ఫ్రెండ్స్. చూపిస్తాను ఉండండి నివి ఏం చేస్తున్నది. ఈ బుక్ల పైన నేమ్స్ రాసుకుంటూ నేను ఇక టైర్డ్ అయిపోయి కాసేపు ఇలా రెస్ట్ తీసుకుంటూ, బాగా టైర్డ్ అయిపోయిన 3 అవర్స్ కూర్చొని వర్క్ చేసరికి కాసేపు రెస్ట్ తీసుకుందామని వెళ్ళి నేను కాస్త మంచాలో ఇలా పడుకున్నానండి. అయితే నేను అలా పడుకున్నాను కదా అని మా నివి ఏం చేస్తున్నది అంటే, చూడండి నేను అక్కడ బుక్స్ అన్నీ పెట్టేశానా, ఇంకా పైన 3 బుక్స్కి మాత్రం నేను బట్టలు వేయలేదు. అయితే మధ్యలో నేను లేచి కూర్చున్నాను అనమాట, పడుకున్నాను. అంటే కంప్లీట్ కాలేదు, మధ్యలో వెళ్ళి పడుకున్నా నేను. అయితే నీవన్నీ చూడండి, నేను స్టిక్కర్స్ వేశాను కదా, స్టిక్కర్స్కి సైడ్లోకి వచ్చిన ఎక్స్ట్రాస్కి కొంచెం గమ్ ఉందండి. వాటిని అలా చుంచుకుంటూ చూడండి, నోటికి ఇంకా ప్లాస్టర్స్ వేసుకుంటుంది మౌత్కి. నేను సడన్గా పడుకున్నదాన్ని చూసరికి ఏంది ప్లాస్టర్స్ వేసుకుంటుంది. రికార్డ్ అవుతూ ఉంది. నేను అంటే మధ్యలో లేచి చూశాను, రికార్డింగ్ ఆఫ్ చేయకుండా నేను అలా వెళ్ళాను. చూడండి చేసుకొని వచ్చి మమ్మీ నా ముందు నిల్చున్నది. నేను సడన్గా షాక్, నేను పడుకొని ఉన్నా. అసలు యాక్చువల్గా నాకు నడువుని వస్తుంది, ఇలా మెడలకు నాకు చిన్న సెక్షన్ అయింది, మెడకు చిన్న కురుపు అయితే మెడలు వస్తున్నాయని నేను అలా పడుకొని ఉంటే అది అలా వేషాలేస్తుంది. అయితే నేను అన్నా కదా, ఎలా అయితే ప్లాస్టర్స్ వేసుకున్నావో అలానే తీసేయరా అన్న తర్వాత ఒక్కొక్కటిగా మళ్ళీ అన్నీ తీసేసి టీషర్ట్స్కి అంటించుకుంటుంది. చూడండి ముందు మీకు కనిపిస్తుంది. అసలు ఎంత అల్లరి చేస్తుంది మా నివి అంటే ఈ మధ్యలో. అసలు నేను ఈమెను భరించడమే నాకు ఇబ్బందిగా ఉంది. కాకపోతే ఎవరి పిల్లల వాళ్ళకు భరించాల్సిందే కదా అన్నట్టు అనిపిస్తుంది నాకు. బాగా అల్లరి చిలిపి పనులు చేసేది. ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది, ఒక్కొక్కసారి కోపం కూడా వస్తుంది. ఒక్కొక్కసారి టైర్డ్ అయినప్పుడు, అంటే నాకు ఇప్పుడు హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి కోపం కూడా వస్తుంది. కానీ ఆమె చేసే పనులు ఆమె చేస్తుంది. నేను ఎలా అయితే అంటించుకున్నా అలా తీయమని చెప్పిన తర్వాత చూడండి, మళ్ళీ కొన్ని వెళ్ళి అంటించుకొని వచ్చి తీయమన్న తర్వాత అంటించుకున్నది మళ్ళీ రిటర్న్ తీస్తుంది. చూడండి మళ్ళీ అది తీసింది కాస్త కింద పడేయచ్చుగా, వాటిని టీషర్ట్కి అంటించుకుంటుంది. అసలు ఎంత పిచ్చి పని, జోక్ పని, అల్లరి అన్నీ అర్థమే కాదు నాకు. ఫైనల్గా మొత్తం మీద అన్నిటికైతే ఇలా బట్టలు వేశాను, నేమ్స్ రాశాను, ఇక అయిపోయింది. అయితే బ్యాగ్ కూడా ప్యాక్ చేసేయమంది నన్ను. బ్యాగ్ కూడా ప్యాక్ చేసినాక ఇవన్నీ నేను తీసి పక్కన పెడతా మమ్మీ అనేది.
పక్కన పెట్టడానికి కష్టపడింది, అంటే చాలా కష్టపడింది. కానీ ఆ బ్యాగు లెసులు లేదు. ఇంకా ఎంత హ్యాపీ అసలు కామెడీ చేస్తా అంటే ఇది నాకు లేవట్లేదు అనేసి చూడండి తీసుకొని అలా పడిపోయింది. వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి కింద కూడా పడింది అలా. ఎంత ఫన్నీ చేస్తుంది అంటే అంత ఫన్నీ చేస్తుందండి. బాయ్ ఫ్రెండ్స్. మా నివి తల్లి అల్లరి నచ్చితే లైక్ చేయండి.